టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్ ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. సాధారణంగా టెస్ట్ సిరీస్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్కి వాడదాం. ఆన్సర్ రైటింగ్ అనేది డిస్క్రిప్టివ్ మెయిన్స్కి వాడదాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వెదర్ ఇట్ ఇస్ గ్రూప్ 1 ఆర్ సివిల్ సర్వీసెస్ క్యాజువల్గా చెప్తాను. 5 స్టెప్స్ పాటించండి. 1, మీకు తోచిన ఏదో ఒక క్వశ్చన్ తీసుకోండి. ఓల్డ్ క్వశ్చన్ కానీ, న్యూ క్వశ్చన్ కానీ, ఏదో ఒక క్వశ్చన్ తీసుకోండి. ఏదో ఒక సబ్జెక్ట్, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, ఏదో ఒకటి తీసుకోండి. ఈ ఏదో ఒక క్వశ్చన్ తీసుకున్న తర్వాత దాని మీద రాయండి. మీరు రాసి ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఎవరో ఒక ఎక్స్పర్ట్ చూపించండి. నాలాంటి వాళ్ళకు ఎవరో ఒకరికి. అది మీ బేసిక్ పుట్టిన వెంటనే మనకి ఎలాగైతే టాలెంట్స్ ఉంటాయో అలా మీకు మీ బేసిక్ టాలెంట్స్ అందులో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3, ఒక షెడ్యూల్ వేసుకోండి, టైం టేబుల్ వేసుకోండి. ఇదిగో ఈ రోజున ఈ టాపిక్ మీద ఈ క్వశ్చన్ నేను రాయాలి అని. రోజుకు క్వశ్చన్ రాయండి. డైలీ 1 క్వశ్చన్ ఒకటి రాయండి. తప్పో ఒప్పో, రైటో రాంగో రాయండి. చదవకుండానో రాయండి. టైం లిమిట్ పెట్టుకోకండి, ఎంత టైం అయినా రాయండి. వర్డ్ లిమిట్ పెట్టుకోకండి, ఎన్ని వర్డ్స్ అని రాయండి. నేను మాట్లాడుతుంది బిగినింగ్లో సుమా, లాస్ట్లో కాదు. ఫస్ట్ మాట్లాడు, ఫస్ట్ తిరుగు, ఫస్ట్ వెళ్ళు అని చిన్నప్పుడు అంటే యూత్ యంగర్ ఏజ్లో ఉన్న పిల్లలు చెప్తుంటారు పేరెంట్స్, వెళ్ళరా బయటికి వెళ్ళు అని. బాగా బుజ్జి పిల్లాడిగా ఉన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే వెయ్యి అంటాం. అంతేగాని వాడు తప్పటడుగులు వేస్తుంటే బోర్లా పడిపోతుంటే కింద పడిపోతుంటే మన కంగారు పడిపోం. అలా బిగినింగ్లో నువ్వు ఏమి రాస్తావో రాసి నాకు చూపించు. 8897826108. ఆఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై. నా టైం తీసుకో, రాయి చూపించు. అసలు తెలుగు లిటరేచర్ ఆప్షన్ అయినా, జనరల్ స్టడీస్ అయినా, ఏ ఆప్షన్ అయినా నీ రైటింగ్ స్కిల్ ఏంటో 0 లెవెల్ తెలిసిందని హీరో లెవెల్ చేద్దాం. అదే 5వ సూత్రం, 5వ స్టెప్. అందుని నువ్వు రాసినప్పుడు ఎలా రాస్తున్నావు అనే దాన్ని బట్టి ఎలా రాయాలి అనే స్టాండర్డ్ని స్కేలింగ్ చేసుకోకుండా టెస్ట్ సిరీస్ అండి, ఆన్సర్ రైటింగ్ అండి అంటే ఎట్లా? సో ఐ రిక్వెస్ట్, ఆన్సర్ రైటింగ్ ఉదాహరణకి తీసుకోండి. దిస్ ఈజ్ అన్ ఆన్సర్ రిటన్ బై సమ్ స్టూడెంట్స్. ఇలా మీరు కూడా రాసి పంపించండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.